వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 7లో భాగంగా మన వర్డ్ వచ్చేసి అబ్ఫస్కేట్. అబ్ఫస్కేట్ అనే వర్డ్ ఒక వర్బ్ అండ్ దాని మీనింగ్ వచ్చేసి deliberately make something unclear, confusing or difficult to understand. అంటే దాని మీనింగ్ వచ్చేసి అస్పష్టంగా అంటే స్పష్టంగా లేనిది అని దాని మీనింగ్ వస్తుంది. తర్వాత దీన్ని గుర్తుపెట్టుకొని సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటంటే when something is obvious, it is clear కదా. ఏదైనా ఆబ్వియస్గా చెప్పాలంటే అది కొంచెం మనకు క్లియర్గా తెలిసింటేనే చెప్తాం. అంటే ఆబ్వియస్ మీనింగ్ క్లియర్ అని. తర్వాత అబ్ఫస్కేట్లో ఇక్కడ ఎఫ్ కాడ ఫాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్ థింగ్ కవర్డ్ విత్ ఫాగ్ అంటే ఏదైనా బాగా కనిపించేదానికి ఫాగ్ కవర్ అయితే ఏమవుతుంది, అది మనకు కనపడదు, క్లియర్గా ఉండదు, ఆ ఇమేజ్ ఇంకా క్లియర్గా ఉండదు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆబ్ అంటే ఆబ్వియస్ అని, అక్కడ అబ్ఫస్కేట్లో ఎఫ్ అంటే ఫాగ్ అని. ఆబ్వియస్ థింగ్ని ఫాగ్ కవర్ చేస్తే మనకు అది అన్క్లియర్ అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకుందాం. The spokesperson tried to obfuscate the issue by giving vague and కాంప్లికేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నారు. అంటే ఒక స్పోక్స్ పర్సన్ ఒక ఇష్యూని గందరగోళం చేయడానికి అర్థం లేని సెంటెన్సెస్ని, కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ని అన్నిటినీ వాడి ఆ కేస్ని గజిబిజి చేసి అన్క్లియర్ చేద్దాం అనుకున్నాడు అని దాని మీనింగ్ వస్తుంది. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్. ద పొలిటీషియన్ ట్రైడ్ టు బ్లాంక్ ద ఫ్యాక్ట్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ. అంటే ఒక పొలిటీషియన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతను కొన్ని నిజాల్ని బయటికి రానివ్వలేదు. ఐ మీన్ లైక్ కొన్ని విషయాల్ని క్లియర్గా చెప్పలేదు, కొన్ని నిజాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ రావాల్సిన వర్డ్ ఏంటి? అబ్ఫస్కేట్. సో ద పొలిటీషియన్ ట్రైడ్ టు అబ్ఫస్కేట్ ద ఫ్యాక్ట్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. సో ఇది వాటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.